హాయ్ అండి. ఏంటి పిండి గిన్నె పిండి పెట్టుకొని చూస్తున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడైతే నేను వడలైతే వేస్తున్నాను, బొబ్బరి వడలు. మా అత్తయ్య గారి ఇంటికాంచి తెచ్చుకున్నామండి బొబ్బర్లు. అలాగే ఉండిపోయినాయి. పిల్లలు ఇవాళ శుక్రవారమైన స్కూల్కి వెళ్ళలేదు, మండే నుంచి వెళ్తాకి. అయితే ఏమైనా స్నాక్స్ చేయమన్నారండి. నేను స్నాక్స్ అయితే చేస్తున్నాను. ఇలా అయితే పిండి అయితే ఒక గంట ముందు పప్పు అయితే పెట్టేసుకొని నానబెట్టేసుకొని ఇలా పప్పు అయితే రుబ్బేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ ఉప్పు అన్నీ వేసి కలిపేసుకున్నానండి. ఇదిగోండి ఇప్పుడు వచ్చి నేను గారెలు అయితే ఇది వడల కింద అయితే వేస్తున్నాను. ఇదిగోండి బొబ్బరి వడలు ఇవి. నేను కొంచెం కొద్దిగా మెత్తగా గరుగ్గా అనేది రుబ్బుకున్నాను. పిల్లలు గరుగ్గా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందని అలా ఉండమంచమన్నారు. ఇలా అయితే వడలు అయితే వేసేస్తున్నాను. మా పిల్లలందరూ కూడా ఆవురామని ఎప్పుడు వడలు అవుతాయని చూస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చి 4 అవుతుందండి ఈవినింగ్. ఇప్పుడైతే తింటా అన్నారు. వాళ్ళకి పక్కన పాలు కాస్తున్నాను, పక్కనేమో వడలు వేస్తున్నాను. ఈ వడలు అనేది నాకు చాలా చాలా ఇష్టం అండి. మీకు పూర్తిగా వేగాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఒక వాయి అయితే అయిపోయింది, రెండో వాయి అయితే వేసేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగా కుదిరినాయి వడలు. మీకు ఎలా చేయాలో మళ్ళీ సారి చూపిస్తాను ఫుల్ వీడియోలో. ఇదిగోండి ఇక్కడైతే వేసాను. వీళ్ళైతే ఒక్కొక్కటి అట్టుకెళ్ళిపోతున్నారు. టమాటా సాస్తో తింటా అన్నాడు మా బాబు. ఇంకా వేడివేడిగా చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీకు కూడా మీ పిల్లలకి ఏం సెలెక్ట్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ అయితే కొట్టండి. వీడియో వచ్చి టమాటా సాస్తో అయితే తినేస్తున్నారండి పిల్లలు. చూసారు కదండి. ఆ రెసిపీ మీకు నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే కొట్టండి.